ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి ఇప్పుడు మోడల్ స్కూల్స్ అనమాట. ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ జాబు సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్కూల్సేనండి ఇవి. అయితే చాలా పోస్టులు పడినాయి. ప్రిన్సిపాల్స్ పడినాయి, పీజీటీలు పడినాయి, టీజీటీలు పడినాయి, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పడినాయి. అంటే అకౌంటెంట్ అని, వార్డెన్ అని చెప్తాను, ఇవి కూడా పడినాయి. సో దీనికి ఫీజు ఎంత, దీనికి ఏజ్ లిమిట్ ఏంటి, దీనికి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి, లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేయడానికి, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఈఎంఆర్ఎస్కి వచ్చేసరికి చాలా అంటే చాలా పోస్టులు పడినాయండి. శాలరీస్ కూడా చాలా ఉన్నాయండి. దీనికి బాగానే ఇచ్చారు. ఒక హాస్టల్ వాడిన దానికే 92,000 వరకు రేంజ్ ఇచ్చారు. బేసిక్స్తో స్టార్ట్ చేసుకొని 27,000తో స్టార్ట్ చేసుకుని. అయితే ముందుగా మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ 23 అక్టోబర్ 2025 వరకు ఉందండి. ఈ ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మీరు వచ్చేసరికి 2 రకాల ఫీజులు ఉంటాయి. ఒకటి అప్లికేషన్ ఫీ, ఇంకోటి ప్రాసెసింగ్ ఫీ. ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ పోస్ట్కి కానీ, పీజీటీ టీజీటీకి కానీ, నాన్ టీచింగ్ కానీ, ఇప్పుడు ఫిమేల్స్ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కానీ అప్లికేషన్ ఫీజు అనేది లేదండి. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 500 రూపీస్ పెట్టారు. ఇది కాకుండా ఫిమేల్స్ కాకుండా ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కాకుండా ఉన్న వాళ్ళకు ఈ పోస్టులు ఏవైతే చెప్పానో వాటికి ఏదైనా కానివ్వండి, అప్లికేషన్ ఫీజు ఏమో ప్రిన్సిపాల్ పోస్టుకు 2000, ప్రాసెసింగ్ ఫీజు 500, 2500 టోటల్. పీజీటీజీడీకి ఏమో ప్రాసెసింగ్ ఫీజు 1500, ప్రాసెసింగ్ ఫీజు 500, టోటల్ 2000. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ నేను చెప్పాను ఇందాక ఏమేమి ఉంటాయో కూడా చెప్తాను. వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు, టోటల్ ఫీజు 1500 రూపాయలు ఆన్లైన్లోనే మీరు పే చేయాల్సి ఉంటుందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, దాని వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోండి మీరు. ఓకేనా? సో ఇక తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్లు ఇవన్నీ తర్వాత వాళ్ళు కన్వే చేస్తారు. అయితే ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి టైర్ 1, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే టైర్ 2 అనమాట. సో ఇందుట్లో పోస్టులు ఉన్నాయి అన్నాను కదా. ఈ సెలక్షన్లో ప్రిన్సిపాలు, పీజీటీ టీజీటీలతో పాటు మిగతా స్టాఫ్ వచ్చేసరికి ఫిమేల్ స్టాఫ్ నర్సు, హాస్టల్ వార్డెను, అకౌంటెంటు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయండి. ప్రిన్సిపాల్ పోస్టులు 225 పోస్టులు ఉంటే పీజీటీలు మాత్రం 1460 పోస్టులు, టీజీటీలు మాత్రం 3962 పోస్టులు. ఫిమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసరికి 550, హాస్టల్ వార్డెన్లు వచ్చేసరికి 635 పోస్టులు, అకౌంటెంట్లు 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసరికి 228, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి 146, మొత్తం 7267 పోస్టులు ఉన్నాయండి. అందుట్లో వచ్చేసరికి ప్రిన్సిపాల్ దాంట్లో కేటగిరీ వైజ్గా ఇచ్చాడండి, పీజీటీలు టీజీటీలు పరంగా ఇచ్చాడండి, మిగతా వాటి పరంగా కూడా ఇచ్చాడండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇందాక చెప్పాను టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి వీటి క్వాలిఫికేషన్లు, ఏజ్ లిమిట్లు కూడా ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోస్ట్కి అయితే 50 ఏళ్ళ వరకు ఇచ్చారు, కొన్నిటికి రిలాక్సేషన్ ఇచ్చారు. మిగతా వాటికి కొన్నిటికి 40 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇక మిగతాయి 35 ఇయర్స్ వరకు ఇచ్చారండి. వార్డెన్ 35 ఇయర్స్, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఇక అయితే ఈ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎలా ఉంటాయి? సో టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్లో వచ్చేసరికి మీకు ఏదైనా కానివ్వండి, టైర్ 1 ఏమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఓఎంఆర్ మీద చేయటమే, పెన్ను పేపరే. అయితే ఇందుట్లో వచ్చేసరికి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మొత్తం 5 పార్ట్లు ఇచ్చారండి పార్ట్ 1 టైర్ 1కి. ఇక 3వ పార్ట్ వచ్చేసరికి అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, 4వ పార్ట్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్సు, 5వ పార్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్ అండి. మొత్తం ఇది 100 మార్కులకి 100 క్వశ్చన్స్ అండి, 2 గంటల టెస్ట్ అండి. ఇక టైర్ 2, సో టైర్ 2కి వచ్చేసరికి ఏంటంటే ఇదేం టెస్ట్ అంటే ఎవరైతే 1:10 రేషియోలో
షార్ట్ లిస్ట్ అవుతారో ఆ టైర్ 1లో ప్రిలిమినరీ టెస్ట్లో వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది కూడా 2 పార్ట్లు ఉంటుంది. అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్డ్ సిలబస్ అని చెప్పేసి ఇది మొత్తం కూడా. సో మొత్తం 40 ఆబ్జెక్టివ్, 15 డిస్క్రిప్టివ్ ఉంటాయి. టోటల్ 55 క్వశ్చన్స్. మార్క్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్కి 40 మార్కులు, డిస్క్రిప్టివ్కి 60 మార్కులు, టోటల్ 100 మార్కులు అనమాట. 3 గంటల ఎగ్జామ్ అండి. ఓకేనా. సో పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 40 మార్కులకు ఉంటుందండి. ఓకేనా. రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకొని ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మిగతా వాటికి పీజీడీలు వీటికి కూడా సేమ్ ఇదే మోడల్లో ఉంటాయి. కాకపోతే 1-2 మార్పులు ఉండొచ్చు వార్డెన్లకి వాటికి. అయితే ఈ ఏజ్ లిమిట్లు ఇవన్నీ కూడా నేను అందుట్లో పీడిఎఫ్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. ఓకేనా. సో చాలా పోస్టులు ఉన్నాయండి. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకుంటే వచ్చేదానికి ఛాన్స్ ఉంది.